ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏదైతే బాధను అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధ అంతటినీ కూడా వారు దేవునికి చెప్పుకున్నారట. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? వారి మూలుగును దేవుడు విన్నాడంట. ఈరోజు అదే గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు అందిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుని సన్నిధిలో నీవు మూలుగుతూ ఉన్నావు. నీ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నావు. ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఇవన్నీ దేవుడు చూచాడు. నిన్ను చూసిన దేవుడు ఈ దినము నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు, నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆనాడు దేవుడు వారి మూలుగును విని వారితో చేసిన నిబంధన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. దాని అర్థం ఏంటో తెలుసా? వారి కష్టం నుంచి వారిని విడిపించడానికి దేవుడు ప్రణాళికను ముందుగానే ఏర్పాటు చేశాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు మూలుగుతూ ఉన్నావో, దుఃఖపడుతూ ఉన్నావో, ప్రార్థిస్తూ ఉన్నావో, నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీ ప్రార్థనకు జవాబు రాబోతూ ఉంది. నీ కన్నీటికి జవాబు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ ఏ విషయాల్లో అయితే నీవు మూలుగుతూ ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాలన్నీ కూడా దేవుడు లెక్క చూశారు. ఇదిగో దేవుడు గొప్ప విడుదల, జవాబు, నడిపింపు అనేది నీకు, నీ కుటుంబానికి, సమస్తానికి ఆయన ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. సంతోషించే దినం, నెమ్మది కలుగుండు. అపవాదితో చెప్పు, వాడు నిన్ను భయపెడుతూ ఉంటే గనక నా దేవుడు నాతో ఉన్నాడని చెప్పు. నా దేవుడు నాకు జవాబిచ్చాడని చెప్పు. నా దేవుడు నన్ను విడిపించి నడిపించబోతున్నాడని చెప్పు. వెంటనే వాడు నీ వద్ద నుంచి ఈ దినం పారిపోతాడు. ఆమేన్. వాడు చేసేది ఏంటో తెలుసా? మొదట నేను భయపెట్టాలని చూస్తాడు, ప్రార్థనకు దూరం చేయాలని చూస్తాడు, దేవుని సన్నిధికి దూరం చేయాలని చూస్తాడు. అయితే ఎంత మాత్రమూ కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. నువ్వేమాత్రం భయపడొద్దు. అంతే. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు అనుకోవద్దు. నా ప్రార్థనకి ఎప్పుడు జవాబు వస్తుందని నువ్వు దిగులు పడొద్దు. ఈ దినమే దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ఈ దినమే దేవుని యొక్క ఆత్మ నీ మీదకు రాబోతూ ఉంది. ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఎలా ఉన్నా, ఎన్ని మాటలు నీకు వినిపిస్తున్నా సరే, నువ్వు దేవుని మీద నమ్మకంతో, దేవుడిచ్చిన వాగ్దానం మీద విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో జరగాల్సిన మేలు దేవుడి రోజు నుంచి ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా వారు చేస్తున్న భయంకరమైన పనులు బట్టి, వారు ఏడుస్తున్న ఏడుపును బట్టి దేవుడు మోషేను లేవనెత్తాడు, నడిపించాడు అద్భుతంగా. వారందరినీ విడిపించాడు, కాపాడాడు, పోషించాడు. ఇదిగో వారి విషయంలో దేవుడు చేసిన మేలంతా కూడా ఈ దినము నుంచి నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.